ఛానల్ ప్రజెంట్ నేను సూర్యాపేట జిల్లా పిల్లలమరి గ్రామంలో ఉన్నాను. ఈరోజు నేను మీకు దాదాపు 800 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించిన గొప్ప దేవాలయాలను అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ మహాదేవ నామేశ్వరాలయాన్ని చూద్దాం. దీని ముందు భాగంలో పురాతనమైన పెద్ద ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది. అలాగే నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా రేచర్ల బేతిరెడ్డి గారు వారి తమ్ముడు నామిరెడ్డి పేరు మీదుగా శ్రీ మహాదేవ నామేశ్వరాలయం, వారి తల్లిదండ్రుల పేరు మీదుగా శ్రీ త్రికుటేశ్వరాలయాన్ని నిర్మించారు. అలాగే నిన్నటి వీడియో వచ్చేసి ఎరకేశ్వరాలయం. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లాస్ట్కి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. అప్పుడే మీకు దీని స్టోరీ అర్థమవుతుంది. గుడి యొక్క ముఖద్వారం ముందు రెండు వైపులా శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇందులోని స్తంభాలను మనం చూసుకుంటే ఎరకేశ్వరాలయంలోని స్తంభాల మాదిరిగానే కనిపిస్తాయన్నమాట. చాలా అందంగా చెక్కారు, కానీ అక్కడక్కడ రాతి స్తంభాలపైన ఉన్న అందమైన బొమ్మలు ధ్వంసం చేయబడ్డాయి. దీనికి కారణం దేశ్ముఖ్ల పాలనలో ఈ దేవాలయాలు దోపిడీలకు గురైనాయంట. అప్పుడు వీటిని ధ్వంసం చేశారు. అయితే అప్పటి గ్రామాధికారి అయిన ఉమ్మెత్తుల వరదయ్య గారు ఈ ఆలయాన్ని బాగు చేయించారంట. ఈ గర్భగుడికి రెండు వైపులా ఉన్న స్తంభాలపైన ఉన్న శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి టెక్నాలజీ లేని టైంలోనే ఎంతో అద్భుతంగా శిల్పాలని తీర్చిదిద్దారు కదా. ఇందులోని శివలింగం కూడా ఎరకేశ్వరాలయంలోని శివలింగంలాగే పెద్ద బాణమఠంతో కనిపిస్తుంది. ఈ దేవాలయం కూడా వరంగల్లోని 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి మాదిరిగానే దీని కట్టడం కూడా మనకు కనిపిస్తుంది. ఈ శాసనాలని చూసుకుంటే ఈ దేవాలయాలని ఎప్పుడు నిర్మించారో, ఎవరు నిర్మించారో, అలాగే గుడికి సంబంధించిన స్థల పురాణం ఏమిటి అనేది మొత్తం ఉంటుంది. ఇది శ్రీ త్రికుటేశ్వరాలయం అండి. రెండు పక్కపక్కనే ఉంటాయి. అలాగే ఈ ఆలయాన్ని నేను మొదట చూసినప్పుడు నాకు సూర్యదేవాలయం లాగే అనిపించింది. ఎందుకంటే ఇందులో కూడా సూర్యదేవాలయం లాగే 3 గర్భగుడులు ఉన్నాయన్నమాట. అయితే ఈ దేవాలయంలోని శివలింగాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. అలాగే
మిగతా 2 దేవాలయాల్లోని శివలింగాలకి పూర్తి డిఫరెంట్గా ఉంటాయి. ఈ దేవాలయంలోని రంగమండపం మీద నిలబడి చూస్తే 3 శివలింగాలు ఒకేసారి కనిపిస్తాయన్నమాట. ఈ శివలింగాలకి శ్రీ కాచేశ్వర, శ్రీ కామేశ్వర, శ్రీ నామేశ్వర లింగాలుగా ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేసేవారంట. ఇక ఈ గర్భగుడి ముందు ఉన్న నందీశ్వరుడి గురించి మనం స్పెషల్గానే చెప్పుకోవాలి. మెడలో పూలదండలు, నడుము మీద మువ్వల దండలు, అలాగే మోపురం చుట్టూ గజ్జలు, నుదుటి మీద అందమైన పట్టీలు మనకు కనిపిస్తాయండి. ఈ నందీశ్వరుని మనం చూస్తుంటే ఇంకా సజీవంగా ఉందా అన్నట్టుగా మన కళ్ళకి కనిపిస్తుంది. ఇక ఈ ఊర్లోని చెరువు గురించి చెప్పాలి అంటే, ఈ చెరువులో అప్పట్లో రాజులు పడవలేసుకొని సరదాగా తిరిగేవారంట. అప్పుడు వచ్చేసి ఇది దాదాపు 500 ఎకరాలు ఉండేదంట. కానీ ఇప్పుడు ఇది సగం మాత్రమే మిగిలింది. ఇందులోకి నీరు మాత్రం మూసీ ప్రాజెక్ట్ నుండి వస్తాయి. సో ఇదండి పిల్లలమర్రిలోని దేవాలయాల యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.